ఆధునిక యుగంలో మనం ఎక్కడికో పోతుంటే కొందరు మాత్రం ఇంకా మూఢనమ్మకాలతో దారుణాలకు పాల్పడుతున్నారు. మంత్ర తంత్రాలతో రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. కొన్ని కుగ్రామాల్లో అయితే నరబలుల సాంప్రదాయాలు ఇంకా కొనసాగుతూ తీవ్ర ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఓ నలుగురు యువతులు ముక్కు పచ్చలారని 17 రోజుల శిశువు పట్ల యమదూతల్లా మారారు. వరుసకు ఆ చిన్నారికి పిన్నెమ్మలైన ఆ నలుగురు మనుషులు ఎవరూ చేయలేని దారుణానికి పాల్పడ్డారు. అత్యంత పాశవికమైన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. రాజస్థాన్లోని జోధ్పూర్లో అత్యంత పాశవికమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పురుడు పోసుకొని 17 రోజులే అయిన ఓ పసికందును సొంత పిన్నీలే నరబలి ఇచ్చారు. దీంతో ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే గుజరావాస్కు చెందిన సుమన్ అనే మహిళ ప్రసవం కోసం నెలన్నర క్రితం తన పుట్టింటికి వెళ్ళింది. 17 రోజుల క్రితం ఆమె 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. అతనికి ప్రత్యక్ష అనే పేరు పెట్టుకుంది. అయితే ఆ బిడ్డ పట్ల తన సొంత చెల్లెళ్ళే యమదూతల్లా మారుతారని ఆమె కలలో కూడా ఊహించుకోలేదు. అయితే గత శుక్రవారం రాత్రి సుమన్ తన బిడ్డకు పాలిచ్చిన బెడ్పై పడుకోబెట్టి బాత్రూంకు వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి అక్కడున్న సీన్ చూసి ఆమె షాక్కు గురై కళ్ళు తిరిగి పడిపోయింది. స్పృహ వచ్చిన తర్వాత గుండెలు బాదుకొని ఏడ్చింది. ఎందుకంటే ఆమె బాత్రూంకు వెళ్ళి వచ్చేసరికి ఆమె పసిబిడ్డ దారుణంగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చిన్నారి శవం చుట్టూ తన నలుగురు చెల్లెళ్ళున్నారు. వాళ్ళ చేతులు ఒంటిపై బట్టలు రక్తంతో తడిసి ఉన్నాయి. ఆమె నలుగురు చెల్లెళ్ళు కలిసి పసికందును కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో ఓ మహిళ ఒడిలో పసికందును పెట్టుకుని మంత్రాలు చదువుతుండగా మిగిలిన వారు పక్కనే కూర్చుని ఉండడం కనిపిస్తుంది. అయితే తమకు పెళ్లిళ్ళు కావడం లేదన్న అక్కసుతో అసూయతోనే తన భార్య చెల్లెళ్ళు నలుగురు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారని శిశువు తండ్రి పూనం రామ్ ఆరోపించారు. మొదట చిన్నారి కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఆపై కాళ్లతో తొక్కి గొంతు నులిమి చంపేశారని, జుట్టు కూడా పీకేశారని, తన భార్యకు 2 పిల్లలు ఉండడం, ఆమె కుటుంబ జీవితం సజావుగా సాగుతుండడం చూసి ఓర్వలేకపోయారని ఆయన కన్నీరు మున్నీరయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాంత్రిక పూజలు, నరబలి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుమన్కి 4 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళెవరికీ పెళ్లిళ్ళు కావడం లేదు. సంబంధాలు వచ్చినా అవి సంబంధాల దశలోనే ఆగిపోతున్నాయి. దీంతో నలుగురు కూడా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ తాంత్రిక పూజలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎవరో వాళ్ళకి నరబలి ఇస్తే అన్నీ సర్దుకుంటాయని, పెళ్లిళ్ళు జరుగుతాయని చెప్పారు. దీంతో తమ అక్క కుమారుడినే బలి ఇవ్వాలని నిశ్చయించుకొని ఈ దారుణానికి పాల్పడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మూఢనమ్మకాలతోనే వారి ఈ ఘోరానికి పాల్పడినట్లు చెబుతున్నారు. బిడ్డ దారుణ మరణాన్ని కళ్ళారా చూసి ఆ తల్లి మాత్రం తీవ్ర షాకులోకి వెళ్ళింది.